ఇప్పటికొచ్చి హిస్టరీలో ఒక్క ఎంప్లాయీ కూడా బిలియనర్ అవ్వలేదు. సో ఎంప్లాయీస్ వేరే వాళ్ళ డ్రీమ్ సాధించడానికి కష్టపడుతున్నారు. దీనికి ఏంటి రీజన్ అని మనం చూస్తే ఫైనాన్షియల్ లిటరసీ. స్కూల్ లెవెల్ నుంచి మనకు ఫైనాన్షియల్ లిటరసీ లేదు, కాలేజ్ లెవెల్లో ఫైనాన్షియల్ లిటరసీ లేదు, ఒక కమ్యూనిటీలోకి వచ్చా కూడా ఫైనాన్షియల్ లిటరసీ లేదు. మీట్ మోనిషరా, ద యంగెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ హైదరాబాద్ టు ఇన్వెస్ట్ ఇన్ 24 స్టార్ట్అప్స్. అండ్ అలా ఇన్వెస్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ స్టార్ట్అప్ ఇస్ బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ అనేది ఇట్స్ అ డిఫెన్స్ టెక్ స్టార్ట్అప్. దే మ్యానుఫ్యాక్చర్ 360-degree కెమెరాస్ ఫర్ ఆర్మర్ ట్యాంక్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్స్, సోల్జర్స్ ఎక్సోస్కెలిటన్ అని. ఇట్స్ లైక్ అ చీప్ మ్యాన్స్ ఐరన్ మ్యాన్ సూట్. చాలా మంది దగ్గర డబ్బులు ఉంది కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియలేదు. చాలా మంది స్టార్ట్అప్స్ చాలా మంచి ప్రోడక్ట్ ఉంది కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. మీరు ఒక 3 ఇండస్ట్రీస్ పిక్ చేసుకొని ఆ 3 ఇండస్ట్రీస్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏ 3 ఇండస్ట్రీస్ మీరు పిక్ చేసుకుంటారు? The first one would be, the second is, the third sector is edtech. India's edtech sector has seen a downfall. Byju's every single day lost 12.5 crore rupees. ఆఫ్టర్ బైజూస్ చూసాక కూడా మీరు అటాక్ అని అనగా నేను షాక్ అయ్యాను. The next 10-15 odd years are going to be the best years for the Indian economy, for the Indian growth story. టెల్ మీ వాట్ ఈస్ డ్యూ డెలిజెన్స్? ఈ స్టార్ట్అప్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టా రాంగా, వేర్ వీ పర్ఫార్మ్ అ థరో అనాలిసిస్ ఆఫ్ ఆల్ దిస్. దాన్ని నువ్వు స్కిప్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అంటే యు ఆర్ జస్ట్ ప్లేయింగ్ అ గేమ్ ఆఫ్ డాట్స్. అది స్టార్ట్అప్ చేసేస్తే మనం ఫౌండర్ అని పెట్టేసుకోవచ్చు, మిలియనర్స్ అండ్ బిలియనర్స్ అయిపోవచ్చు అనే ఒక మైండ్ సెట్తో స్టార్ట్ అవుతుంటే యూజువలీ ఇట్ మైట్ నాట్ వర్క్అవుట్. మంచి మోటివేషన్ వీడియోస్ చూస్తుంటాం కదా, అందులో ఎవ్రీ స్టార్ట్అప్ ఫౌండర్ ఏం చెప్తారంటే నేను అసలు నా కంపెనీలో శాలరీ తీసుకోను అని చెప్తారు. బట్ ఆ కంపెనీ ఫౌండర్స్ తిరిగే కార్లు చూస్తే సూపర్ కార్స్, ఎన్ని క్రోర్స్లో కార్స్లు ఉంటాయి అవన్నీ. లాస్ట్ జనరేషన్లో పీపుల్ వర్ వెరీ వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ దర్ ఐడియాస్. పక్క మనిషికి ఎక్కడ చెప్పేస్తే వాళ్ళు మన ఐడియా కొట్టేస్తారు అనేది. ఐడియా విల్ నాట్ గివ్ అస్ ఎనీథింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎగ్జిక్యూషన్.